अगर आप चाहते हैं कि आपका दिल सेहतमंद रहे और दिल की बीमारियों से बचे रहें, तो आप हमारे कार्डियक डिकॉक्शन यानी काढ़ा इस्तेमाल करें, जिसके इस्तेमाल से आप दिल की बीमारियों से महफूज रहेंगे। हमारा पता है कार्डियो हील यूनानी हार्ट क्लिनिक, नज़दीक सहीफ़ा मस्जिद आज़मपुरा हैदराबाद। मज़ीद तफसीलात के लिए दिए गए फ़ोन नंबरात पर रब्ता कर सकते हैं। कॉन्टैक्ट नंबर है 93815261। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हाइड्रा ने इतवार को रंगारेड्डी जिले के कोहिड़ा गांव अब्दुल्लापुर मेट मंडल में सर्वे नंबर 951 और 952 में गैर मजाज तामीरात को मुसम्मार करने की मुहिम चलाई। हाइड्रा की तरफ से ये कार्रवाई राधे धाम लेआउट प्लॉट ओनर्स वेलफेयर एसोसिएशन की तरफ से दायर की गई शिकायत के बाद सामने आई है और इल्ज़ाम लगाया गया है कि सामी रेड्डी बाल रेड्डी ने उनके प्लॉट्स और बुलेट रोड्स पर तजावीज़ात किए हैं। లో ఈ లేఅవుట్ అయ్యిందండి. లేఅవుట్ అయిన తర్వాత ఈ పాస్బుక్లు దొంగ పాస్బుక్లు ఎవరో వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిండు. 2009లోనే ఇస్తే మేము ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్కి మేము అప్పీల్కి పోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. 2011లోనే క్యాన్సిల్ అయిన తర్వాత 13లో ఈ సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను కొని దాన్ని కబ్జా చేసి కొంతం శేఖర్ రెడ్డి 2 ఎకరాల 20 గుంటలు ఇతను 5 ఎకరాలు కొని కబ్జా చేసి చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకున్నాడు. దాన్ని కడీలు పీకని కనుగోతే మిమ్మల్ని చంపేస్తాము అనేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకే వంత వాడిరండి. మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. స్టేటస్ కో ఇద్దరు మెయింటైన్ చేయాలి, ప్లాట్ ఓనర్స్ ల్యాండ్ ఓనర్. కానీ అతను 1 ఇయర్ నుంచి అగర్వాల్ సార్ చనిపోయింది అనేసి వచ్చి ఇవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోయిన సంవత్సరం మేలో మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవి కన్స్ట్రక్షన్ చేసింది. ఆపండి అని మేము ఎంతమంది దగ్గర కోర్టు నుంచి తీసుకురా మీరు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయని పని రంగనాథ్ సార్ చేశారు. రంగనాథ్ సార్ కి మేము అందరము రుణపడి ఉంటాము. రంగనాథ్ సార్ ఏ పార్టీ కోసమో ఎవరి కోసమో పని చేయట్లేదు. పేదవాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రంగనాథ్ సారు పనిచేస్తున్నారు. దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడి నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజార్ కీడ్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం. ఇప్పుడు వీళ్ళందరూ కోలుగొట్టే వాళ్ళు బయటికి ఎందుకు వచ్చిరో దీని వెనకాల ఎవరున్నారో కూడా బయటికి రావాలి. ఇంతమంది వ్యవస్థలను నాశనం చేస్తున్నారు అంటే దీని వెనకాల పొలిటికల్ లీడర్ ఉన్నాడా? ఎవరున్నారు? ఒక అన్యాయం చేసే వాడికి ఇంతమంది కొమ్ము కాస్తున్నారు. 170 మంది ప్లాట్ హోల్డర్స్ ప్లస్ వాళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీలు 1000 మంది ఉంటారు. 1000 మందిని కాదని ఒక్కడికి కొమ్ము కాస్తున్న వాడు ఎవడు? సాటుగుండి ఫోన్ చేయడం కాదు, రమ్మనండి వస్తే అప్పుడు ఆపేస్తారు డీసీపీలు ఏంటి జేసీపీలు. అప్పటి వరకు ఆపొద్దు. మీరు ఆపిరంటే మేము ఇక్కడే పెట్రోల్ పోసుకొని తగలాడిపోతాం. మేము ఇక్కడే తగలాడిపోతాం. మీరు ఇప్పుడు న్యాయం సార్కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. మా ప్లాట్లు 1980s లో కొన్నాము. ఇప్పటి వరకు నానా ఇబ్బందులు పడుతుంది. మాకు 3 రోజుల్లో పట్టే మాకు న్యాయం జరిగినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హైడ్రా, థ్యాంక్ యూ ఫర్ రంగనాథ్ సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క హైడ్రా తెచ్చినందుకు ఆయనకు కూడా శిరస్సు వంచి పదాభివందనం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ హైడ్రా రంగనాథ్ సార్ గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము 1986 లో కొన్నాము. 2014 లో మాకు హ్యాండ్ ఓవర్ అయినందుకు చాలా ఆయనకు థ్యాంక్స్ఫుల్. 24 దాదాపు 40 ఏళ్లు మేము నరకం అనుభవించాం కాబట్టి ఈ యొక్క నరకాన్ని ఎవరు అనుభవించొద్దు. ఈ యొక్క నరకాన్ని మేము చాలా అనుభవించి హైడ్రా రంగనాథ్ సార్ మాకు న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ రంగనాథ్ సార్, థ్యాంక్ యూ ఫర్ హైడ్రా.